సేవే పరమావధిగా పనిచేస్తున్న హెల్పింగ్ సోల్జర్స్ సేవలు అభినందనీయమని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కొనియాడారు. స్థానిక చినరావూరు తోటలోని గౌడ్ కాలనీ ప్రాంతంలో హెల్పింగ్ సోల్జర్స్ శరణ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యాలయం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ విచ్చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. కుల మతాలకు అతీతంగా పేదలకు హెల్పింగ్ సోల్జర్స్ అందిస్తున్న సేవలను గుర్తు చేశారు. కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు జిల్లా అవుట్కట్స్లో మరీ ముఖ్యంగా తెనాలి పట్టణంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి కుల మత ప్రాంతాలకు అతీతంగా 27 సంవత్సరాలు వయసు కూడా నిండని యువకులం మేము. ఒక కులంతో ఒక మతంతో పని లేదు, ఒక ప్రాంతంతో పని లేదు. ఎవరూ చేయలేని సేవ ఆ దేవుడు మమ్మల్ని ఎంచుకొని ఒక దారిలాగా మా చేత చేపిస్తున్నారు. మేము చేస్తున్న సేవా కార్యక్రమాలకి చాలామంది దాతలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించడం వల్లే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. మేము చేస్తున్న ప్రతి సేవా కార్యక్రమంలో ఎలాంటి సేవా కార్యక్రమంలో అయినా సరే దాతలు అనేవాళ్ళు సహకరించడం వల్లే ఈ రోజున మనం చేయగలుగుతున్నాం. కరోనా అనే కరోనాలో మనం చూసాం, చాలామంది ఇబ్బంది పడతా ఉంటే ఆ రోజున కూడా ప్రాణానికి సైతం లెక్క చేయకుండా ఈ షోల్డర్స్ మీద తీసుకెళ్ళి చాలామంది దహన సంస్కారాలు చేశాము. నేను ఇది మొత్తం చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆ దేవుడు మనల్ని ఎంచుకొని చేపిస్తున్నాడు. మనదేం లేదు, మనం ఒక దారి మాత్రమే. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మన తెనాలి టౌన్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే అందరూ ఉండి కూడా చాలామంది తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. అది మనసుని చాలా బాధ పెడుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ చూస్తుంటే చాలా బాధ పెడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మా గోపాలకృష్ణ అన్నగారు వెంటనే స్పందించి అన్న సిచ్యువేషన్ ఇలా ఉందన్న అని చెప్పగానే వెంటనే అన్న మనకు షెల్టర్ కావాలని వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ఎవరూ చేయలేని పని ఈ రోజున గోపాలకృష్ణ అన్నగారు చేస్తున్నారు. ఆయన అడుగుజాడల్లో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే మన తెనాలి పట్టణంలో ఈ రోజున స్థానిక చంద్రావూరు గౌడ కాలనీలో హెడ్ ఆఫీస్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఈ హెడ్ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మై కంట్రీ మై రెస్పాన్సిబిలిటీ. 365 రోజులు ఆపదలో ఇబ్బంది పడుతున్న ప్రతి పేద కుటుంబానికి మనం ఉన్నన్ని రోజులు సహాయం అనేది చేయాలా అనే దాని మీద ఈ హెడ్ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా మనకి సంప్రదించిన ఆపదలో ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా ఉన్నా మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మానవ సేవయే మాధవ సేవ అని నిరూపిస్తున్న మన షేక్ ఇనాయతుల్లా తమ్ముడికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రత్యేకంగా ఈరోజు మన తెనాలి పట్టణం చినరావూరులో మన ఇనాయతుల్లా తమ్ముడు హెల్పింగ్ సోల్జర్స్ హెడ్ ఆఫీసు నా చేత ఓపెన్ చేయించారు. చాలా ఆనందం. నేను సుమారుగా ఒక 2 సంవత్సరాల నుంచి తమ్ముడిని దగ్గరగా గమనిస్తూ ఉంటే ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, మరి ముఖ్యంగా నాకు ఒకరోజు సుమారు 1.5 సంవత్సరాల క్రితం అనుకుంటా, మనం అక్కడ చెరుకుపల్లి బస్ స్టాప్ దగ్గర ఒక పెద్ద ఆవిడ్ని ఒకళ్ళు రాత్రిపూట రోడ్డు మీద వదిలేస్తే తమ్ముడు ద్వారా నాకు ఫస్ట్ టైం తెలిసింది. అప్పుడే మన ఇన్ను పరిచయం నాకు. అతని సేవా కార్యక్రమాలు, తర్వాత హాస్పిటల్లో ఒకళ్ళు నెగ్లెక్టెడ్గా పక్కన పడేసి ఉంటే వాళ్ళని చాలా సందర్భాల్లో ఎప్పుడు నేను అతన్ని ఫాలో అవుతుంటా. ఫేస్బుక్లో కూడా ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ అసలు నాకు తెలిసి ఫ్రంట్ లైన్లో ఉండేది మాత్రం తమ్ముడు ఇన్ను వాళ్ళ ఆర్మీ. నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నా. సామాజిక బాధ్యత అనేది మన తమ్ముని చూసి నేర్చుకోవాలి. ఇలా అసలు ఉండడం, ఇలా కొంతమంది వ్యక్తులు ఏ స్వార్థం లేకుండా సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని దాతల్ని పోగు చేసుకొని మరి తిండి లేని వాళ్ళకి తిండి పెట్టడం, చాలా సందర్భాల్లో ఇంట్లో గడవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి బియ్యం కానీ కావాల్సిన సరుకులు అందించటం, హాస్పిటలైజ్డ్ బాగా బ్యాడ్ కండిషన్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక సహాయం అందించటం. ఈ మధ్యకాలంలో అయితే కట్టవరం డొంకలో ఒకసారి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వాళ్ళకి అక్కడ ఇల్లు వేయించాల్సిన పరిస్థితి వస్తే తమ్ముడి దగ్గరుండి ఆ రేకుల షెడ్లు వేయించడం. ప్రతిదీ ఒకటేంటి, పిల్లలకి ల్యాప్టాప్లు అందించడం, చదువుకునే పిల్లలకి ఫీజులు కట్టడం. ఏదేమైనా ఇన్ను అండ్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈ హెడ్ ఆఫీసు ఈ నెంబర్ ఓపెన్గా అందరికీ అందుబాటులో ఉంటుంది. ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు బాగా రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి అండగా కూడా నేను తహసీల్దార్గా కాదు, నిజంగానే సోదరుడిగా ఎప్పుడు అండగా ఉంటా వాళ్ళ సేవా కార్యక్రమాలకి. ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి మంచి శక్తినిచ్చి ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసే